శ్రీనివాసుడు ఒకసారి అగస్త్య మహర్షిని కలుసుకొని, మీ గోశాలలోని ఒక గోవును నాకు ఇవ్వగలరా అని అడుగుతాడు. దానికి అగస్త్యుడు, నువ్వు శ్రీ మహావిష్ణువు అని నాకు తెలుసు. నా భక్తిని పరీక్షించదలచడానికి వచ్చావు. కానీ నీవు నీ భార్యతో కలిసి నా ఆశ్రమానికి వచ్చినప్పుడు గోవుని నీకు బహుకరిస్తాను అని చెబుతాడు. సరే అన్న శ్రీనివాసుడు వివాహం తరువాత పద్మావతిని తీసుకుని ముని ఆశ్రమానికి వస్తాడు. కానీ ఋషి ఆశ్రమంలో లేకపోవడంతో శిష్యులు ఆవును ఇవ్వడానికి నిరాకరించి ముని వచ్చాక తిరిగి రమ్మని చెబుతారు. సరేనని శ్రీనివాసుడు భార్యతో కలిసి ఏడుకొండల వైపు నడవసాగాడు. కొద్ది సమయం తరువాత ఆశ్రమానికి వచ్చిన అగస్త్యుడు విషయం తెలుసుకొని చాలా నిరాశ చెంది ఒక గోవుని తీసుకొని శ్రీనివాసుడు వెళుతున్న దిశలో పరిగెత్తడం ప్రారంభిస్తాడు. కొద్ది దూరంలో స్వామిని చూసి, స్వామి, గోవు ఇందా, గోవు ఇందా అని అరిచిన స్వామి వెనుతిరగలేదు. ఇంకా వేగంగా పరిగెడుతూ గోవు ఇందా కాస్త స్వామి గోవిందా అని పిలువసాగాడు. అప్పుడు స్వామి, మునీంద్ర, నాకు అత్యంత ఇష్టమైన గోవిందనామాన్ని 108 సార్లు పఠించారు. నేను ఈ కలియుగంలో విగ్రహ రూపంలో నివసించబోతున్నాను. నన్ను భక్తులు ఈ పేరుతోనే పిలుస్తారు అని వరం ఇస్తాడు. మనం కూడా ఏడుకొండలు ఎక్కేటప్పుడు, స్వామి దర్శనం చేసేటప్పుడు గోవిందనామాలు 108 సార్లు ఉచ్చరించి తరిద్దాం.